గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజీవ్ కనకాల గారి నుంచి ఒక యాడ్ షూట్లో యాక్ట్ చేయాలి, డైరెక్టర్ పేరు రాజమౌళి. సో అడుగుతున్నారు యాక్ట్ చేస్తారా అని అడిగారు. ఆ రోజు మీరు ఎస్ చెప్పారు. ఆ రోజు ఎస్ చెప్పకపోతే ఈ రోజు చంద్రశేఖర్ ఎలా ఉండేవారు? ఎస్ చెప్పకపోవడానికి అది సమస్య లేదు. అది ఎందుకంటే మనం ఇన్స్టిట్యూట్లోకి వచ్చిందే వేషాల కోసం. ఎట్లా అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు కూడా వేషాలు కల్పిస్తారు అనేది ఒకటి నానుడి. అది వినేవాడిని నేను. అలా సరే వాళ్ళ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగు. ఎందుకంటే నాకు అవతలలో అప్రోచ్ అయ్యి మాట్లాడే ధైర్యం కానీ లేదంటే కలపగోలుతనం కానీ లేదు నాకు ముందు నుంచి. తెలిసింది, చాలా మంది చెప్పారు. సో నేను ఆ రోజు చంద్రశేఖర్ ఎలేటి గారు, రాజమౌళి గారు ఇద్దరు వచ్చారు ఆ రోజు. అది ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ అని నాకు అవి ఏం తెలీదు. వచ్చారు, ఎవరో అని పరిచయం అయ్యారు. అప్పుడు అందరూ సరే రాజీవ్ పరిచయం చేశాడు, సరే వెళ్ళిపోయాను. అప్పుడు మన దగ్గర మొబైల్ కూడా లేదు. మొబైల్ మొబైల్ ఉందనుకుంటా, మొబైల్ అప్పుడే వచ్చింది అనుకుంటా. అయితే రాజా ఇంటి నుంచి ఫోన్ చేశాడు నాకు, నేను వెళ్తూ ఉంటే, శేఖర్ ఇట్లా యాడ్ ఉందంట, ఒకటి ఇట్లా కొద్దిగా టీజ్ చేసేది ఉందంట, అది ఇది ఎట్లాంటి సిచ్యువేషన్. అయితే సరే అన్నాను, వస్తాను. మార్నింగ్ షూటింగ్ అక్కడెక్కడ జరుగుతుంది, టీఆర్ఎస్ ఆఫీస్ బ్యాక్ సైడ్, అటు సైడ్ జరుగుతుంది. బైక్ ఉందా అని అడిగాడు. ఆడిపోయినా, అయ్యో లేదండి కైనెటిక్ కూడా. బైక్ వస్తుందా? వేరే బైక్ ఇస్తున్నారు, రాజమౌళి గారితో ఉంది బైక్, యమహా. నేను అన్నా, అయ్యో బైక్ రాదు సార్ నాకండి. అయ్యో బైక్ రాదా అని ఇంకా అట్లనే కైనెటిక్ హోండా మీదనే చేయించారు ఆ షాట్లు. ఓకే, అలా ఇంకొక యాడ్లోకి పిలిచారు, అలా ఇంకొక యాడ్. అలాగా రాజమౌళి గారితో కొద్దిగా ఫ్రీనెస్ వచ్చింది. తర్వాత ఆయన్నే సీరియల్లోకి పిలిచారు. సీరియల్లో ఒక వేషం ఉంది, ఒక అంటే 13 ఎపిసోడ్లు వస్తాయి, శాంతినివాసం. అయితే 13 ఎపిసోడ్లు వస్తుందంటే, అయ్యో చేస్తావంటే, అయ్యో ఏం సార్ చేయడానికి తప్పకుండా చేస్తా సార్ అది అని అట్లా వెళ్ళిపోయినా. ఇంకా ఆయన 150 ఎపిసోడ్ల దాకా దాన్ని లాగినరు. ఎప్పుడో అన్నారు, అయ్యో అంటే ఆయనకి ఇష్టం లేదు బేసిక్గా నా క్యారెక్టర్ తొందరగా కిల్ చేయడం. ఓకే, సో అందుకని లాగాడు. నాకు కూడా కొద్దిగా డబ్బులు కూడా వస్తాయి అనే ఫీలింగ్ ఆయన. అండ్ రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు, చాలా దగ్గర నుంచి చూశారు. అయితే ఈరోజు రాజమౌళి గారు అంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు, ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు? ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా ఆ 3 అయినా, తెల్లారి 3 అవుతున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8 o'clock స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అవుతున్నా 2 అవుతున్నా అదే ఎనర్జీ, అదే. ఎవరి కోసం వెయిట్ చేయడు, కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. యాక్షన్ చెప్తారు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ, ఇది కూడా దాని ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ. అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్ ఆయన. షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయనకి, షూటింగ్ అంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా, శేఖర్ రాజమౌళి అనేది పొజిషన్ ఇది కాదు, నువ్వు చూస్తుండు, ఇన్నేళ్ళ తర్వాత నేను ఇక్కడ ఉంటాను, ఇలా సాధించాలనుకుంటున్నాను, నా డ్రీమ్ ఇది, ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీరు? అసలు అలా మాట్లాడే మాట కానీ ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా ఆయన పని. ఆయన అంతే ధర తప్ప. ఇప్పుడు ఇట్లు వచ్చినా కూడా, ఇంకొకటి ఇట్లు ఇచ్చినా, లేదంటే సింహాది, ఇవన్నీ పోయేసరికి పెద్ద ఇదే అయిపోయేసరికి కూడా ఎప్పుడు అట్లా మాట్లాడలేదు ఆయన, ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనే భయపడ్డాను. నేను ఒక్కోసారి షూటింగ్కి లేట్గా వెళ్తాను. అంటే మేబీ నేను వేరే సీరియల్ చేసేవాడిని. అప్పుడు కొద్దిగా వాళ్ళు 11 గంటలకు పంపిస్తా అని వాళ్ళు మెల్లిరు పంపిస్తే, మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ పోయేసరికి అక్కడ లేడు. ఇంకా ఈరోజు అయిపోయిందిరా, ఈరోజు తిట్టేస్తారా నన్ను. ఎప్పుడు ఒక్క మాట పల్లెత్తు మాట అనలేదు. ఈరోజు అయితే తిడతారా ఇంకా గ్యారెంటీ అనుకొని ఫిక్స్ అయిపోయేటోని కూడా. పోగానే నేను భయపడుతుంటా, చూస్తారు అందరూ, కో డైరెక్టరు మొత్తము
ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉంటారు, ఈయన పని అయింది ఈరోజు అనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ ఏ రోజు కూడా చూస్తారు అంతే, 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతే. అంతే. వీళ్ళు వెయిటింగ్, వీళ్ళు పాపం డిసప్పాయింటెడ్, చాలాసార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఈరోజు నాకు తిట్లు పడతాయి అనుకున్నా అంతా, అప్పుడంతా డిసప్పాయింట్. శేఖర్ మళ్ళీ బతికిపోయాడు రా. వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. కొందరు అడిగేటోళ్ళు కూడా, ఏందిరా ఆయన నిన్ను ఏమన్నారు, మేము ఏమన్నా చేస్తే లేదు అది ఇది అంటారు. ఇంకొకటి అడ్జస్ట్మెంట్, ఒకటి డేట్లో అడ్జస్ట్మెంట్. ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరినన్నా నో అనే చెప్పేటోళ్ళేమో, కానీ ఏ రోజు నాకు నో అని చెప్పింది లేదు ఆయన. నేను ఒకవేళ నేను ఆయన ఏదైనా కొద్దిగా సీరియస్ మూడ్లో ఉంటే ఇంకా నేను మాట్లాడలేను ఆయనతో. ఎలా ఏం చేయాలి, ఇప్పుడేమో వీళ్ళు యువతల వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నాకు, ఏం చేయాలని నేను రమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి రమ్మగారితో మాట్లాడితే, అప్పుడు మెల్లిగా ఆయన కూల్ అయిన తర్వాత రమ్మగారు మాట్లాడి నన్ను పంపించేస్తారు. అట్లాంటి సందర్భాలు. అండ్ ఇలా మీరు ఒక బ్యాచ్గా వెళ్తున్నప్పుడు మీ బ్యాచ్లోకి ఒక ఉగ్ర నరసింహుడు వచ్చాడు, 18 ఏళ్ళ వయసు, ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ నెంబర్ 1. అవును అంతకుముందు ఒక సినిమా చేస్తున్నారు. అవును. సో ఆయనది 2వ చిత్రం. ఇప్పుడు దాకా మీరంతా ఒక ట్రావెలింగ్, రాజమౌళి గారిది కానీ మీది కానీ రాజీవ్ కనకాల గారిది కానీ మీరంతా ఒక ట్రావెలింగ్ ఆల్రెడీ ఉంది. ఈ బ్యాచ్లోకి ఒక పులి వచ్చినట్టు వచ్చాడు. ఎలా మౌల్డ్ అయ్యారు, మీ అందరితో ఎలా కలిసిపోయారు ఎన్టీఆర్ గారు? లేదు, అతను ముందు నుంచి అదే చైల్డిష్ మెంటాలిటీ. అందరితో మనం పలకరీకున్నా పలకరిస్తాడు, అంటాడు. మనం చూడకపోయినా వెనక నుంచి జీప్లో పట్టమని బీకి పలకరిస్తాడు. అట్లాంటి అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. ఫ్రీగా అంటే తనతో ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే భయం ఎవరికి ఉండదు, ఆ మోమాటం కూడా ఎవరికి ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేసుకోవచ్చు మనం, అంత ఫ్రీ ఉంటాడు ముందు నుంచి అంతే. ఇప్పుడు అలాగే కొద్దిగా, కాకపోతే ముందంత కాకపోయినా ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగి కొద్ది ఇంకా బాగా ఆలోచిస్తారు, కొద్దిగా సెటిల్ అయ్యారు. ముందు బాగా చిలిపి పనులు విపరీతంగా. ఎలాంటివి చేస్తారు? ఇప్పుడు ఆయన ఉండమంటే ఉండాలి మేము అక్కడ. షూటింగ్ అంటే ఇప్పుడు నాకు లేదు కదా వర్క్, నాది అయిపోయింది వర్క్ అంటే కూర్చో పోనీయాడు. సాయంత్రం దాకా ఇంకా వాళ్ళకి ప్యాకప్ అయినప్పుడే పోవాలి, లేదంటే ఇంకా అసలు ఏవేవో ఉంటాయి, ఇంకా అసలు పోనీయరు. అది విచిత్రం పోతుంటే పోతుంది అంతే. నా పక్కనే ఉండండి అంతే. కలిసి ఫోన్ చేయడం, అవి మాట్లాడుకోవడం, షార్ట్ బ్రేక్ అప్పుడు అదే సర్కిల్ అందరూ ఉండాలి ఆయన పక్కన. ఓకే, సరదాగా ఉంటుంది అని రిలాక్స్ అవుతాడు, మంచిగా కూల్గా ఉంటాడు. ఎంత కష్టం స్టార్ట్ అయినా అక్కడ ఇంత కూడా కనిపించే టక చేసేస్తాడు, మళ్ళీ వచ్చి మాతో జాయిన్ అయిపోతాడు. ఒకవేళ ఆయనకి దెబ్బ తగిలినా, అక్కడ ఏదన్నా చిన్న ఇబ్బంది అయినా, అక్కడ అస్సలు మాది మేమందరం అబ్బా తగిలిందిరా అందరి ముందు చెప్తారు, బయటపడు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ కలిసిన వాళ్ళు కాబట్టి, అన్నేళ్ళ నుంచి ట్రావెల్ అయ్యారు కాబట్టి షేర్ చేసుకుంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.